సో అదే పార్లమెంట్కి సంబంధించిన ఎంపీ గారు కేసినేని నాని గారు తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చేసారు. అంటే నా సీనియారిటీని లేకపోతే నా పదవిని కూడా గుర్తించని అవమానం జరిగింది నాకు అని చెప్పి అంటున్నారు. ఆయన గడిచిన కొంతకాలం అసలు కేసినేని నాని గారి ఉదంతాన్ని ఎలా చూడాలి మేడం? ఏం అవమానం జరిగిందంటే అసలు బాబు గారు ఎవరిని అవమానం చేయటం అనే రాజకీయాలకి తెలియదండి. ప్రతి ఒక్కరిని గౌరవించారు కాబట్టి, మళ్ళీ నేను డొక్కమాణి ప్రసాద్ దగ్గరికి వస్తున్నా, ప్రతి ఒక్కరిని గౌరవించారు కాబట్టి అక్కడ చాలా పోస్టులు చేసి వచ్చి మీ దగ్గర పనిచేస్తాం సార్ అని అంటే వచ్చిన 1 month లోని పదవులు ఇచ్చి మీరు ముందు జనంలోకి వెళ్ళండి అని చెప్పిన మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా కేసినేని నాని గారి విషయానికి వస్తే అసలు విజయవాడ అంటే కేసినేని నాని గారి పేరు పార్లమెంట్ అనగానే కేసినేని నాని గారు గుర్తొచ్చేంత పెద్ద విలువైన స్థానాన్ని ఆయన సంపాదించుకుని తెలుగుదేశం పార్టీలో. ఈరోజు మీరు అసలు పార్టీలో ఉన్నాడో లేదో తెలియని పరిస్థితుల్లో చాలాసార్లు కనిపించారు కేసినేని నాని గారు. తర్వాత అంత పేరు సంపాదించుకున్న తర్వాత రేపు కేవలం సీట్ ఇవ్వట్లేదనే ఇవ్వడానికి కుదరని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నువ్వు పార్టీ మార్చేస్తావా? నువ్వు మారే పార్టీ కూడా ఏంటి, నువ్వు ఎంచుకున్న పార్టీ కూడా ఏంటి? రేపో మాపో జైలుకి వెళ్ళబోయే వాళ్ళ పార్టీలో నువ్వు మారబోతున్నావు. సో మీరు ఏ సందేశం ఇస్తున్నారు, ఏ సంకేతం ఇస్తున్నారు సమాజానికి? కాబట్టి ఏంటంటే ఇట్లాంటి కేసినేని నానిల్ని, డొక్కమాణి ప్రసాద్ లాంటి వాళ్ళని, లేకపోతే పార్టీలు అటంటే ఇటు అంటే అటు మారిన వాళ్ళని చాలా మందిని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది జనం అని నేను చెప్పదలుచుకున్నాను. చివరికి అంబటి రాయుడు గారు మేడం, అంబటి రాయుడు గారు మొన్న క్రికెటర్ ఆయన వచ్చి వైసీపీ కండువా కప్పుకున్న కొద్ది రోజుల్లోనే నేను అనుకున్న నేను సేవ చేద్దామని వద్దాం అనుకున్నాను, కానీ అక్కడ జరుగుతున్నది వేరు, ఆయన ఆలోచనలకి నా ఆలోచనలకి పొంతలు లేకుండా పోయింది అని చెప్పి ఒక యువకుడు వన్ని మధ్య వచ్చిన అంబటి రాయుడు గారికే అంత జ్ఞానోదయం అయితే, ఇన్నేళ్ల దాదాపు 2 దఫాలు మీరు ఎంపీగా గెలిచిన కేసినేని నాని గారికి ఇంకెంత నాలెడ్జ్ ఉండాలి? అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు హిట్లరు, చంద్రబాబు వెన్నుపోటుదారులు, లేదా చంద్రబాబు కుటుంబాలని విడదీస్తాడు, నా తమ్ముడే నా మీద ఉసుగొలిపాడని ఆయన మాట్లాడడాన్ని ఎంతవరకు దీన్ని స్వాగతించాలి? నేను క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుడు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి, మీరు అంటారు కాబట్టి. అంబటి రాయుడు ఇప్పుడు రోజా జగన్మోహన్ రెడ్డి ఆడిన క్రికెట్ కాదు ఆడింది అంబటి రాయుడు. ఒక లక్ష్యం, ఒక గురి, ఒక దేశభక్తి, దేశం కోసం ఆడిన ఆటగాడు అంబటి రాయుడు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నేను అనేది ఏంటంటే అండి, ఆయన నా సర్వీసెస్ నేను అందించాలి. ఇప్పుడు బల్క్ అమౌంట్లో పెద్ద మెజారిటీగా ఉన్నటువంటి రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో అందులో చేరి నేను సమాజానికి ఇంకో రకమైన రాజకీయ సేవ కూడా నేను చేయాలని రావడం, వైసీపీలోకి వచ్చిన కొన్ని దినాల్లోనే వైసీపీ విశ్వరూపం చూడటం, ఆయన బయటికి రావడం నిజంగా చాలా ప్రశంసించవచ్చండి అంబటి రాయుడిని. కారణం ఏంటంటే క్రికెట్ ఆట ఈరోజు మనకి దేశ భక్తిని ప్రదర్శించుకునే ఆట. ఆ ఆటలో అతను అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కంగుదని బయటికి రావడం అనేది ఒక మంచి సంకేతం. నేను అంటున్నది అదేనండి. ఇవాళ అనేక రకాల సంకేతాలు, అనేక రకాల మనుషుల్ని మనం రాజకీయ రంగంలో చూస్తున్నాం. కానీ అంబటి రాయుడు నిజంగా వైసీపీలోకి వెళ్ళేటప్పుడు అతని అభిమానులందరూ ఆశ్చర్యంగా చూసిన పరిస్థితుల నుంచి లేదు నేను 4 ఖర్చుకున్నాను, బయటకు వచ్చేసాను, అక్కడ వాస్తవాలు నాకు తెలిసిపోయి విత్ ఇన్ నో టైం అని ఆయన బయటికి రావడంతో ఆయన మీద అభిమానం పెరిగింది, ఈవెన్ నాకు పెరిగింది. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రోజు ఆడిన క్రికెట్ ఆటగాడు కాదు అంబటి రాయుడు, దేశభక్తితో ఆడిన క్రికెట్. కానీ అదే అంబటి రాయుడిని అంబటి రాంబాబు గారు కౌంటర్ చేస్తూ పిచ్చి మార్చేశాడు, ఇటు వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళాడు అని చెప్పి ఆయన పోస్టులు చేయడం. అంబటి రాంబాబు గారి గురించి అడగొద్దు సార్. ఆయన ఏంటంటే ఆయన గురించి చెప్పాలంటే ఆయన గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళని అడగండి నాకంటే బాగా చెప్తారు. ఐఎమ్ సో సారీ అండి. ఇప్పుడు వీళ్ళంతా ఒకసారి కాదు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు, రాజకీయ పార్టీలు అనేక సంవత్సరాలు దశాబ్దాలు పనిచేసిన వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలండి. ఈ పదం వాడాలన్నా కూడా చాలా బాధగా ఉంది. వాడకపోతే కూడా జనం అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారని కూడా మేము అనుకోవట్లేదు. అంబటి రాయుడు గారు అనే ఆయన నీ ఇంటి పేరట ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నువ్వు ప్రశంసించాల్సింది పోయి ఆయన మీద కూడా నువ్వు సెటైర్ వేయడానికి ప్రయత్నం చేస్తే నీ ఇంటి పేరును కూడా నువ్వు హేళన చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు నేను అందలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే చాలా తప్పండి ఇది. అంబటి రాయుడు గారు రియలైజ్ అయ్యారు, నేను ఉండాల్సిన ప్లేస్ కాదు ఇది అనుకొని బయటకు రావడం అనేది గొప్ప విషయం. నేను ఈ సందర్భంగా తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవి గారి గురించి కూడా చెప్పదలుచుకున్నానండి. ఇవాళ పార్టీలు అటు ఇటు మారే క్రమంలో శ్రీదేవి గురించి నేను దలుచుకున్నాను. శ్రీదేవి వైసీపీలో నుండి తెలుగుదేశంలోకి ఎందుకు వచ్చాను, ఏ పరిస్థితుల్లో వచ్చాను, ఎంత రక్షణ కోల్పోయి వచ్చాను, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని నేను ఎలా బ్రతికాను వైసీపీలో,
తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత నేనేం చేయాలనుకుంటున్నాను క్లారిటీ ఇచ్చి ఆ ప్రయాణం మొదలు పెడతాను. అలాగని నువ్వు వచ్చేసావు కాబట్టి నీకు ఈ సీట్ అమ్మాని కూడా తెలుగుదేశం తొందరపట్టలేదు. ఇలాంటి స్థిరమైనటువంటి రాజకీయాలు చేసినంతసేపు ప్రజలు, వ్యవస్థలు, సమాజం, ప్రజాస్వామ్యం స్థిరంగా ఉంటుంది. అంతేగాని వచ్చేసి హడావుడి చేసేసి మాకు సీట్లు ఇవ్వండి మేము అక్కడి నుంచి వచ్చేసాము అని అంటే కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే మనం చేసుకుంటున్నాను, అవతల పార్టీల నుంచి మన పార్టీలోకి వచ్చి నాకు ఇంత సీనియారిటీ ఉంది, నేను వైసీపీ నుంచి వచ్చేసాను కాబట్టి నేను ఇంత సీనియారిటీతో నాకు మీరు ఏదో ఒక పదవి ఇవ్వాలని నెత్తి మీద కూర్చోవటం వాళ్ళకి కరెక్ట్ కాదు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం అనేది మనకి కూడా కరెక్ట్ కాదు అనేది ఒకసారి జనాభా ప్రాతిపదికన వాళ్ళు ఆమోదించే అంటే SMS ఇది కూడా తీసుకుంటున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, సీటు విషయాల్లో ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం కూడా తీసుకుంటాము అని. ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి ఎంక్వైరీ చేసి మీకు ఎన్ని మార్కులు పడతాయో నేను చూస్తున్నాను ఎంత పర్సెంటేజ్ లో అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యేని మార్చే ప్రయత్నంలో గురించి ఐపాక్ టీమ్ తో ఎమ్మెల్యేల గురించి తీసే ఇన్ఫర్మేషన్ లో చంద్రబాబు నాయుడు గారు చక్కటి పదం వాడారు నవ్వుతూనే. ముందు అసలు నిన్నే వద్దు అనుకుంటున్నారు, మారుతున్న ఎమ్మెల్యేలు కాదు, సీఎంకే అసలు మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, మార్చాల్సింది సీఎం అని జనం చెప్పుకుంటున్నారా అని మాట్లాడారు. ఇప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రాక్ ఫేస్ తో సీరియస్ గా ఇలాంటి విషయాలు మాట్లాడాయన ఇవాళ చాలా అర్థమయ్యే రీతిలో ప్రజలకి చక్కగా సెటైరికల్ గా మేము కూడా మాట్లాడగలమని ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నారు. సో నేను చెప్తున్నానండి, ఈ రోజు సీఎం నే వద్దనుకుంటున్నారు జనం, దానికి ఎక్కువ టైం కూడా లేదు, 100 రోజులు గట్టిగా. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ పదే నేను ఇంటర్వ్యూస్ లో వాడుతుంటానండి, ఆయన కూర్చున్న కొమ్మను ఆయనే నడుపుకున్నాడు. 151 సీట్లు ఎట్లా వచ్చినాయి అనేది ఇప్పుడు కూడా చిదంబరం రహస్యం. కానీ ఆ రహస్యం ఎప్పుడు బయటపడుతుందో తర్వాత సంగతి అండి. కానీ నీకు ఫిజికల్ గా ఒక బాహుబలి లాగా 151 సీట్లు ఇస్తే 151 మందిని నీ ఇంట్లో పనులను చేసావు, నువ్వు బానిసలు చేసావు, IAS ఆఫీసర్ నీతో పాటు జైలుకి పంపించడానికి సిద్ధంగా ఉండే తప్పులు చేయించావు. పోలీస్ వ్యవస్థ కంప్లీట్ గా నిర్వీర్యం అయిపోయి ధ్వంసం అయిపోయి వాళ్ళు లైసెన్సులు గోండాల్లాగా మారారు. అందరినీ అంటలేదండి నేను, పోలీసులు మొత్తం లైసెన్సులు గోండాల్లాగా మారారు. ఈ వర్డ్ని ఇదివరకు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉపయోగించేవాడు, కానీ ఈ రోజు లిటరల్ గా ఫిజికల్ గా కనిపిస్తున్నారు పోలీసులు. ఈ రోజు అంగన్వాడీ టీచర్స్ అందరు రోడ్డు మీద ఏంటండి, అమ్మ తర్వాత అంగన్వాడీ టీచర్ అండి, అమ్మ కంటే అంగన్వాడీ టీచర్ పెంచుతుంది పిల్లల్ని. అలాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాకు కనీస వసతులు కల్పించమంటే కల్పించలేని సీఎంగా కొనసాగే హక్కు ఉందని నేను అడుగుతా ఉన్నాను. ఒక పక్క నువ్వు ఋషికొండలో 450 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నావు, కానీ వీళ్ళు అడుగుతున్న కనీసం 200 కోట్లు విడుదల చేసినా కూడా వాళ్ళు రిలీఫ్ తీసుకుంటారు, వాళ్ళకి ఇవ్వలేవు. అంటే నువ్వు పెత్తందారులకి పేదవాళ్ళకి మధ్య యుద్ధం ఇదని నువ్వు చెప్తూ ఋషికొండని గుండు కొట్టి చేసేసి నీ గెస్ట్ హౌస్ లాగా చేసుకొని ఆ గెస్ట్ హౌస్ కి 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నువ్వు జైలుకి వెళ్ళటం నీకు అలవాటు కాబట్టి రేపు కూడా నేను జైలుకి వెళ్ళి సరదాగా జైల్లో గడిపేయచ్చాను అనుకుంటే రేపు పరిస్థితులు అలా ఉండవు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి నేను ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పదలుచుకున్నాను సార్. జ్యుడిషియరీని కూడా భయపెట్టగలిగిన మొట్టమొదటి సీఎం ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి. జడ్జెస్ కూడా, ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జెస్ కూడా కాన్స్టిట్యూషన్ తిరిగేసి, సెక్షన్స్ని తిరిగేసి, CRPCని తిరిగేసి వాటన్నింటిని చూసుకొని చాలా జాగ్రత్తగా జడ్జిమెంట్స్ ఇచ్చే పరిస్థితులు కనిపించారు జగన్మోహన్ రెడ్డి. దట్ ఈస్ గుడ్ సైన్. రాబోయేండి మంచి రోజులు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మోసం చేయాలనుకున్నాడు, ఆ మోసాలను గ్రహించినటువంటి ఉన్నత న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగాన్ని మళ్ళీ తిరగదోడి చదివి చక్కటి జడ్జిమెంట్స్ ఇవ్వటం మనం ఈ 4.5 సంవత్సరంలో చూసాం. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా లా చదివిన మాకు కానీ అడ్వకేట్స్ కూడా తెలియదు ఒక పరిస్థితుల్లో. కానీ జడ్జెస్ ఆలోచించే పరిస్థితిని మాత్రం కల్పించారనేది ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డికి అమ్మో అసలు అన్ఇమాజినబుల్ నాలెడ్జ్ అండి. కాబట్టి ఏంటంటే జడ్జెస్ ఆలోచించుకొని లేదు, వీ హ్యావ్ టు టేక్ more care about the interest of the people and the justice what we have to give to people అనే దాని మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించినట్లుగా మనకి ఈరోజు ఉన్నత న్యాయస్థానం